నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందో దానిలో భాగంగా ఇప్పుడు పేర్ని నాని గారు దాని మీద ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అంటే అందులో ఎవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండరు, అసాంఘిక కార్యకలాపాల కోసం ఆయన నిర్మించారు అన్నీ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే బుద్ధి లేని మాటలు అంటారా? అసలు బుద్ధి ఉందా వీళ్ళకి? గతంలో అమరావతిని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అయ్యయ్యో 30,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ భూమిని తీసుకోండి, చాలా అద్భుతంగా నిర్మించాలి, మేమందరం కూడా దానికి సమ్మతిస్తున్నాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మొత్తంగా ప్రజావేదికను కూల్చేశాడు. బిల్డింగులు ఎక్కడా కూడా ఒక్క ఇటుకు కూడా కదలకుండా చేశాడు. ఎక్కడికక్కడే పనులన్నీ స్టాప్ చేయించేసి కూలీలందరూ కూడా వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు ఎడారి అని అన్నది ఎడారిగానే మార్చేశారు. చిల్ల చెట్లు పెరిగిపోయి నీళ్ల గుంటలతోటి ఇప్పుడు సగం సగం కట్టినప్పుడు వాటర్ వచ్చినప్పుడు దాంట్లో స్టాగ్నెట్ అయిపోతాయి కదా వాటర్ అంతా. ఇలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళు శ్మశానం అన్నారా, ఎడారి అన్నారా, దేనికి పనికిరాదన్నారా, నీళ్ళు వస్తే మునిగిపోయిద్ది అన్నారా? అంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే. ఈ రోజున పేర్ని నాని అనే వ్యక్తి నిజంగా నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే, నిజంగా నువ్వు గతంలో ఎలా మీరు మంత్రులుగా పనిచేశారో, ఎలా ఆ పార్టీ గెలిచిందో తెలియదు, కానీ మీరు మాట్లాడే మాటలకి మీకు కొంచెం కూడా చీము నెత్తురు అంటారు కదా, అది ఉందా? ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అసమర్థ పరిపాలన అందించిన మీరు చాలా ఈ రోజున సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, ఈ మాటలు వింటుంటే మా అందరికి కూడా చిరాకు, అసహ్యం వస్తుంది. ఏదోలే రాజకీయాల తర్వాత సరే వాళ్ళు ఇంకా దిగజారిపోయారు, సరే ఏదో మాట్లాడుతున్నారంటే రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నారు. ఈ రోజున ఎమ్మెల్యే టవర్స్ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు జరిగి ఇంకొక వైపు చూసాం, అది బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ వంతెన. ఇంకొక వైపు చూస్తే ఈ అమరావతికి వేసిన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అమరావతిని కొనియాడుతున్నారు. భారతదేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, బెంచ్ మార్క్ ఇక్కడ పెట్టాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఈ రోజున రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. నేను చూడు ఆయన ఎంతసేపు స్టేజ్ మీద నిలబడి మాట్లాడారో. నిజంగా ఎంత అద్భుతం, ఎంత చిత్తశుద్ధి ఉండాలి, దానికి ఎంత ఏకాగ్రత ఉండాలి, ప్రజల మీద ఎంత ప్రేమ ఉండాలి, రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆ గొప్ప ఏదైతే సంకల్పం ఉందో అది ఎంత పవర్ ఇస్తుందో ఆయనకి. ఎవరైనా అంతసేపు నిలబడగలుగుతామా? ఎన్ని గంటలు నిలబడి మాట్లాడారో. అంత గొప్పగా తీర్చిదిద్దుతూ ఒకవైపు ప్రతి ఒక్కరికి కూడా ఎలా మనం ఒక పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ఎక్కడ పేదవాడనేవాడు కనిపించకూడదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ చేస్తూ ఉంటే నోటికి వచ్చినట్లు పిచ్చి కుక్కల్లాగా, నేను కుక్కని అన్నాడు కదా పేరుని నాని, కుక్కల్లాగా కరవండి, అరవండి, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని చెప్పేసి ఏదో కుక్క భాష మాట్లాడాడు. నైట్కి నైట్ వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి, కన్ను కొట్టేటప్పుడు నైట్ వేసేయాలంట. నువ్వా చెప్తావు బిల్డింగుల గురించి? అసాంఘిక కార్యకలాపాలకను గన్మెన్లు ఉంటానికి తప్పించి ఉపయోగపడదంటే మీరు గతంలో మీరుండేవి అట్లానే చేశారా? మీ నివాసాలను అట్లానే ఇచ్చారా? ఖచ్చితంగా ఈ రోజున అద్భుతంగా అది తీర్చిదిద్దారు. దాంట్లో అందరూ నివాసం ఉంటారు. మీలాగా పనికిమాలిన పనులు చేయలేదు కదా వాళ్ళు. ఈ రోజున ప్రజాప్రతినిధులంటే ఏంటో ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వాళ్ళు ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళకి మనం ఆ అవసరాలను ఎలా తీర్చాలి, మన వంతు సాయంగా మనం ఏ విధంగా వాళ్ళ వాయిస్ని మన వాయిస్ రూపంలో వినిపించాలని చెప్పేసి అటు మోడీ గారి దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిన సెంట్రల్ నుంచి, ఇటు రాష్ట్రం పెట్టుబడులు ఉన్నా అవన్నీ కూడా అభివృద్ధి వైపు ఎలా మళ్లించాలి అనే చూస్తే వీళ్ళేం చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్న చూసాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకి లెక్కలు చెప్తున్నాడు, కాకుల లెక్కలు. ఆ చెట్టు మీద కాకులు ఈ చెట్టు మీద వాళ్తే ఎన్నుంటే, ఈ చెట్టు మీద కాకులు ఆ చెట్టు మీద వాళ్తే అన్నట్లుగా మధ్యాహ్నం దాంట్లో ఎవరిని, ఆ కారుమూరి సునీల్ని ఇంకా ఇంకొకరిని ఈ వీళ్ళని వెనకేసుకొస్తూ మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం మద్యం కుంభకోణం, ఇది అని చెప్పాడు. మరి అంత ట్రాన్స్పరెంట్గా మీరు మద్యాన్ని విక్రయిస్తే మరి ఎందుకు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఆన్లైన్ పేమెంట్ పెట్టలేదు? ఎక్కడా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరగలేదు? అంత మీరు క్రిస్టల్ క్లియర్గా చేశారు అని అంటే మరి ఎందుకు ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారు? చెప్పాలి కదా. ఓ బాటిల్ పెట్టాం, బాటిల్ మీద స్కాన్ పెట్టాం, అది చేస్తే ఏదో అయ్యిద్ది అని చెప్తున్నాడు. ఉపయోగం ఏంటి? ఇలా చెప్పుకుంటూ వెళితే ఇది ఒక పెద్ద చెత్త బ్యాచ్, చెత్త పనులు చేసేవాళ్ళు, ఇలాంటి పిచ్చి పిచ్చి చెత్త మాటలు, చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కింద పనిచేసిన మంత్రులు ఈ పనికి మాలిన చవట దద్దమ్మ సన్నాసుల్లాగా ఈ రోజున మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మాకు కడుపు మండుతుంది మీ పిచ్చివాగులు చూస్తుంటే. మీకు మర్యాద ఇవ్వటం చేత కాదు, తీసుకోవటం చేత కాదు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు నడిపించారు, బూతులతోనే అసెంబ్లీని కొనసాగించారు. కవిత్వాలు చెప్పుకుంటూ పద్యాలు పాడుకుంటూ మనం ఈ రోజున దేవుడికి అష్టోత్తరం చేస్తాం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని పొగడతలతోనే అట్లా అష్టోత్తరం ఒకటి తయారు చేశారనమాట అందరు కలిసి. నువ్వు దేవుడివి, నువ్వు రాజువి, నువ్వు సూర్యుడివి అంట. ఇదే సరిపోయేది అసెంబ్లీలో. రాష్ట్రం ఏంటి, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు ఏంటి, లోటు బడ్జెట్ ఏంటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత మనం కేంద్రం నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, ఇవేమి లే. వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి వాళ్ళలాగా తయారైపోయి ఆ రోజున వైఎస్ జగన్కి జేజేలు కొట్టుకోవడానికే సరిపోయింది అసెంబ్లీలో. ఏదో సినిమా డైలాగులు చెప్పుకోవటం. మీరా మాట్లాడేది? అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదు, పోలవరాన్ని కొంచెం కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు, పట్టిసీమను పరుగులు పెట్టించలేదు. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. పేరు నానికి, కొడాలి నానికి, అంబటి రాంబాబుకి, వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అంటే అన్నారని ఏడుస్తారు, అదిగో మమ్మల్ని అంటున్నారని. మరి మీరు మాత్రం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇలాగా మాట్లాడేది ఒక సమర్థవంతమైన నాయకుడు గొప్పగా పరిపాలన అందిస్తూ, మీకు ధైర్యం ఉంటే మీ 11 మందిని తీసుకొని రండి, 2-3 రోజులు స్టార్ట్ అయిపోతుంది కదా అసెంబ్లీ, ఎందుకు రారు? భయమా? సమాధానం చెప్తాడు లోకేష్ అక్కడికి వస్తాయని చెప్తున్నారు కదా, ఎందుకు రారు? ఏంటి కారణం? ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి? డిఎస్సీ మీద అవకతవకలు జరిగినాయి అంటారు, ఇదిగో నాకు మర్యాద ఇవ్వలేదంటారు, లేకపోతే నాకు సరిగ్గా ప్రోటోకాల్ లేదంటాడు, సెక్యూరిటీ లేదంటాడు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. మరి అవేదో వచ్చి అక్కడే తగలబడొచ్చు కదా, అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఈ రోడ్ల మీద ఎందుకు ఈ విన్యాసాలన్నీ? ప్రజలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోవటం, అక్కడ టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాలు ఇరగొట్టడం, అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో అది చిక్కుకుపోవటం, ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేయటం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి పేరుని నాని ఈ రోజున ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు. పేదల బియ్యాన్ని పంది కుక్కలా తిన్నావు నువ్వు, మర్చిపోయినట్లున్నావు. పీడిఎస్ రైస్ ఏం చేశాడో చెప్పనండి. ఎన్ని కోట్లు ప్రభుత్వానికి చెల్లించి భార్యాభర్తలు ఇద్దరు పారిపోయి ఆ డబ్బు చెల్లించాక ఎట్లా బయటకు వచ్చి తిరిగి ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అమరావతిని అద్భుతంగా సుందర నగరంగా తీర్చిదిద్దే విధంగా బాబు గారి ప్లాన్స్ ఎవ్వరూ ఆపలేరు. మీలాగా అవినీతి చేయట్లేదు, బూతులు తిట్టట్లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయట్లేదు, ఫోటోలు మార్ఫింగ్లు చేయట్లేదు, ఇంట్లో మహిళలను వేధించట్లేదు, ప్రజలను అంతగా మీరేదిచ్చినంత ఇదిగా వీళ్ళు ఏదిచ్చరు. ఇవన్నీ కూడా తెలుసు. మీరు ఎన్ని పనికిమాలిన పనులు చేశారో తెలుసు. కానీ ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సంక్షేమ పథకాలను అందించాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటి, ఈ ఏదైతే రేషన్కి సంబంధించి ఆ రేషన్ షాపుల దగ్గర నెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం, బెల్లం, చక్కెర ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. గోధుమ పిండి, తైదలు, ఏదంటే రాగులు అంటారు కదా అవి, పామాయిల్ ప్యాకెట్టు, ఇన్ని రకాలుగా ఇస్తే ప్రతి మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల బియ్యం. అంటే ఇదంతా కూడా స్పెషల్గా పండుగల రోజుల్లో అందించేవాళ్ళు. జగన్ వచ్చేసి అది తీసేసేవాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి మీరు కదా నాశనం చేశారు రాష్ట్రాన్ని, మీరు కదా వెనక్కి నడిపించేశారు రాష్ట్రాన్ని, మీరు కదా సర్వనాశనం చేయడానికి పునాదులు వేశారు. మీరు లబ్ధి పొందటానికి, మీరు ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఈ రోజున రాష్ట్రంలో ఎన్ని భూములు కొట్టేశారు, ఎలా కొట్టేశారు. వీళ్ళకి ఎంఆర్ఓ విఆర్ఓలకు సంబంధించిన ఆ లాగిన్లు కూడా వీళ్ళు లాగిన్ అయిపోయి వాటికి దొంగతనంగా భూములు కొట్టేశారంట. ఈ రోజున వీళ్ళ గురించి పేపర్ల నిండా ఇంత రాసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అవకతవకలు, భూముల్ని ఎలా కొట్టేసింది, కోట్లాది రూపాయల భూముల్ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా కొట్టేశాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ నీచమైన పనులు అన్నీ ఇన్ని కాదు. వీళ్ళు మాట్లాడతారు, ఒక్క బిల్డింగ్ కట్టిన పాప అనుకోలేదు, ఒకరికి మంచి చేసిన పాప అనుకోలేదు. ఎవరికైనా వైఎస్ జగన్ ఇదిగో నేను 10 రూపాయలు ఇస్తున్నానని మనం విన్నామా? ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున అంత గొప్పగా కట్టడాలు కట్టి అంత గొప్పగా వాళ్ళందరికీ కూడా అందిస్తుంటే కనీసం అరే మనం చేయలేకపోయాం వాళ్ళు చేస్తున్నారు పోన్లే అని చెప్పేసి ఊరుకోకుండా ఇలాంటి పిచ్చి మాటలు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దానికంటే అసాంఘిక కార్యకలాపాలు అంటారు చూడండి, వాటికి కోపం వస్తుంది. ఆ మాటలు ఎలా అనాలనిపిస్తుంది అంటే మీరు గతంలో అలాంటి పనులు చేసేవాళ్ళ, చేయించేవాళ్ళ, అందుకనే మీకు అవే గుర్తొస్తున్నాయా? అందరూ మీలాగే చేస్తారని పచ్చ కామెర్ల వాడి కళ్ళకి లోకమంతగా పచ్చగా కనిపించినట్లుగా ఈ రోజున ఈ పేరుని నానికి అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.